ఆయన పక్కా పొలిటీషియన్ అంటే అలాంటి పొలిటీషియన్ కాదు, పాలిటిక్స్లో ఉన్నటువంటి పాలిటిక్స్ పైన పట్టున్నటువంటి నేత. అందుకేనేమో సెలబ్రిటీల ఇమేజ్ కూడా ఆయన ముందు దిగదొడుపు. ఆయన కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడతారు. ఆయన స్పీచ్ స్టార్ట్ అయిందంటే టీవీలకు లేకపోతే మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతారు. ఏముంటుంది ఆయన స్పీచ్లో అనేటువంటిది తెలియాలంటే ఖచ్చితంగా ఆయన్ని కలుసుకోవాల్సిందే. కలుసుకున్నప్పుడు స్పీచ్లో ఉన్నటువంటి సీక్రెట్ మాత్రమే కాదు, కాకతాళీయంగా విద్యారంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ది మోస్ట్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనలిస్ట్గా తెలంగాణలో ఉన్నటువంటి ఆయన సీక్రెట్ అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత చామకూర మల్లారెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మల్లారెడ్డి గారు నమస్తే. నమస్తే విజయ్. సార్, మల్లారెడ్డి పొలిటీషియన్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనలిస్ట్, ఆల్రౌండర్, లీడర్. ఏదో ఒక బ్రాండ్లు మీకు తగిలించుకుంటూ వెళ్లాల్సిందే తప్పితే ఇక్కడ ఆగిపోదామంటూ లేదు. మేము 1.25 అనుకుంటాం, మీ గురించి చాలామంది 1.25 చెప్తుంటారు. వాట్ ఈజ్ మల్లారెడ్డి అంటే మీరేం చెప్తారు సార్? మల్లారెడ్డి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ఇండియాలో, నాట్ తెలంగాణ. ఒక్క రంగంలో కాదు మల్లారెడ్డి అనేది. మల్లారెడ్డి అంటే బ్రాండ్ అంటే ఒట్టిగా రాదు. బ్రాండ్ ఎడ్యుకేషన్లో, మెడికల్లో ఇండియాలో నేనే నెంబర్ 1, పీజీలో మెడికల్లో నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో నేనే నెంబర్ 1, రాజకీయంలో నేనే నెంబర్ 1 ఫేమస్ లీడర్ను. అట్లా 4 రంగాలల్లో ఒక మనిషి, ఒక సింపుల్, ఒక పాలమెట్ అయినా, ఒక పూలమెట్ అయినా ఈరోజు ఇంత ఫేమస్, ఇంత ఇండస్ట్రీ, ఇంత ఎడ్యుకేషనలిస్ట్గా ఎదిగిండంటే అదంతా కూడా మా స్టూడెంట్సు, మా ప్రజలు, మా లెక్క వాళ్ళతోటే నేను ఇవ్వాలి ఇంత ఫేమస్ అయినా. ఇందాక చెప్పినట్లుగానే విద్యారంగంలోకి మీరు అనుకోకుండా వచ్చారు. అవును. వచ్చి దాన్ని టచ్ చేసి అలా వదిలేదు, దాని అంతు చూశారు. ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విద్యా సంస్థలు అంటే మీరు అన్నట్లుగానే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఊహించారా ఈ సక్సెస్ని? నేను నా జీవితంలో విజయ్ ఎప్పుడు కూడా నా సక్సెస్ని ఊహించలే. నేను పని చేసుకుంటా పోతా ఉన్నా, సక్సెస్ అవుతూ పోతా ఉన్నా. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అవి ఫేస్ చేస్తూ ఉన్నా, సక్సెస్ అవుతూ ఉన్నా. నేను ఎప్పుడు కూడా పాలమ్మేటప్పుడు నేను పూలు అమ్ముతానని అనుకోలేదు. పూలు అమ్మేటప్పుడు నేను ఇంకా బోర్వెల్ నడిపిస్తానని అనుకోలేదు. బోర్వెల్ నడిపిస్తున్నప్పుడు చిట్ ఫండ్ చేస్తున్నానని అనుకోలేదు. చిట్ ఫండ్ నడిపిస్తున్నప్పుడు స్కూల్ పెడతానని అనుకోలేదు. స్కూల్ పెడితే మళ్ళీ కాలేజీ పెడతానని అనుకోలేదు. కాలేజీలు పెట్టాక ఇప్పుడు యూనివర్సిటీలో పెట్టేసిన. ఇప్పుడు మల్లారెడ్డి దగ్గర ఇండియాలో ఎవరికి లేనిది ఏంటంటే, ఇండియాలో ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి 3 యూనివర్సిటీలు. ఒకటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఒకటి మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ. ఇట్లా 3 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి. సార్, మీలాగే చాలామంది విద్యారంగంలోకి వచ్చారు, ఒక స్టేజ్కి వరకు వచ్చి ఆగిపోయారు. కొంతమంది ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళారు, కొంతమంది ఇక జాలరా పోయి టెన్షన్ మనం భరించలేమని చెప్పి అనుకున్నారు. కానీ మీరు చెప్పినట్లుగా యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ రికార్డ్. ఎడ్యుకేషనల్ చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. పగతో సాధించారా, అవమానాలతో సాధించారా, లేకపోతే ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ప్రేమతోటి ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ రకంగా నేను స్టూడెంట్స్కు పర్ఫెక్ట్గా, ఇప్పుడు ఏముంది విజయ్, స్టూడెంట్స్కు ఏం కావాలో అది చెప్పాలి మనం కాలేజీలో. ఇప్పుడు మనకు చాలా కావాలి, మనకి ఎంత డబ్బు ఉన్నా తక్కువనే, ఎంత ఆస్తున్నా తక్కువనే, ఎన్ని కోట్లు, 1000 కోట్లు వచ్చినా తక్కువనే అనిపిస్తుంది మనిషికి. వచ్చినా కొద్దిగా ఇంకా కావాలి కసి పెరుగుతుంది, ఇంకా రక్తం తాగేటట్టుగా పెరుగుతుంది డబ్బుల మీద. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే నాదంతా ఒక సిస్టమ్. ఒక స్కూల్ పెట్టిన సిస్టమ్ ఉండాలి, డిసిప్లిన్. ఇప్పుడు నా తన డబ్బులు ఉన్నాయి, బిల్డింగ్లు కట్టవచ్చు, మన భూములు కొనవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. కానీ స్టూడెంట్ని ఎవరు తయారు చేసేస్తారు? ఆ స్టూడెంట్ తయారు చేసేది మా టీచర్లు పర్ఫెక్ట్ ఉండాలి. నా దగ్గర నా సక్సెస్కు సీక్రెట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ టీచరే. ఎందుకంటే నా దగ్గర ఏ టీచర్ ఉన్నా
మేము ఫస్ట్ స్కూల్ బాలనగర్లో ఒకటి పెట్టినాం, 87లో పెట్టినాం. 88లో ఆ ప్రిన్సిపాల్ వచ్చింది మేఘాసేన్ మేడం అని. టిల్ టుడే ఆమెనే ఉంది ప్రిన్సిపాల్గా బాలనగర్లో. అంటే మా ల్యాండ్ స్టాండింగే. అకాడమిక్లో టీచర్లు కానీ ప్రిన్సిపాల్స్ కానీ అడ్మినిస్ట్రేటర్లు కానీ లాంగ్ స్టాండింగ్ ఉండి వాళ్ళు పర్ఫెక్ట్ సెటిల్ అయితే వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటారు. మనం వాళ్ళని మంచిగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ కుటుంబం మాదిరిగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పర్ఫెక్ట్ చూసుకుంటే మనకి ఇవంతా. ఈరోజు నా సక్సెస్ ఇంత పెద్ద 3 యూనివర్సిటీలు నేను రన్ చేస్తున్న, 500 ఎకరాల్లో నా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి అంటే ఎట్లా రన్ అవుతున్నాయి? మల్లారెడ్డి ఫేస్ చూసి రన్ అవుతాయా? మల్లారెడ్డి తాత ముఖం చూసి రన్ అవుతాయా? కాదు. ఆడ మంచి టీచర్ ఉండి స్టూడెంట్కి ఏం కావాలనో ఆ రకంగా స్పోర్ట్స్ కానీ హాస్టల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లాస్ రూమ్ కానీ పర్ఫెక్ట్ ఉండి వాళ్ళకి లేటెస్ట్గా టెక్నాలజీ తోటి స్కిల్ తోటి పర్ఫెక్ట్ చెప్తే ఆ స్టూడెంట్కి అప్పుడు మన దగ్గరికి వస్తాడు, మల్లారెడ్డిలో అడ్మిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే మనము ఒక 50 రూపాయల కుండ బజార్లో పోయి కొంటానికి పోతేనే 10 సార్లు కొంటాం, ఇట్లా కొడతాం గట్టిగా ఉంటుందా ఇచ్చకపోతుందా కుండ అని. అసలుంటిది 2-5 లక్షలు ఫీజు కట్టి ఏడాదికి మన తను జాయిన్ అవుతున్నారంటే ఎన్ని రకాల ఆలోచన చేస్తారు స్టూడెంట్స్ పేరెంట్స్. ఈ కాలంలో అన్నీ చూసి చేసే వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారు. సార్ మీ అంత కాకపోయినా మీలాగే కొంతమందికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీలాగే కళ్ళు చెదిరిపోయేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి, విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్నాయి, అధునాతన టెక్నాలజీతో క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు. అయినా కూడా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ స్పెషల్ ఫ్యాన్ బేస్ అండ్ బై ద సేమ్ వే మీ మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఓ రికార్డు ఉంది. సార్ ఒకటే మాట, వాళ్ళలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్? అది చాలా బాగా అడిగినావు. వాళ్ళ తన కూడా ఉన్నది, నా తన కూడా ఉన్నది. వాళ్ళ తన లేనిది నా తన ఉన్నది ఏంటంటే, నువ్వు ఇప్పుడు స్టూడెంట్ అనుకో, ప్రపంచం అంతా ఎటుపోతుంది. ప్రపంచంలో ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎంప్లాయర్స్ కావాలి, వాళ్ళకి ఎలాంటి స్టూడెంట్స్ కావాలి. నేను ప్రపంచమంతా తిరిగిన విజయ్, తిరిగి ఒకటే ఆలోచన చేసిన, ప్రపంచంలో షార్టేజ్ ఉన్నది 2. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ప్రపంచం ఆ మల్టీనేషనల్ కంపెనీకి కావాల్సింది డిగ్రీ కాదు. నువ్వు పిహెచ్డి కానీ ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ బీటెక్ కానీ వాళ్ళకి ఆ డిగ్రీలు అవసరం లేదు. నీకు డిగ్రీ లేకున్నా పర్లే, స్కిల్ టెక్నాలజీ ఆ 2 ఉంటే వాడు జాబ్ ఇస్తాడు. వాళ్ళకి కావాల్సింది ఆ 2. లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళదంతా సాఫ్ట్వేర్ జాబు, వాళ్ళది మ్యానుఫ్యాక్చర్ కానీ కాంట్రాక్ట్ కానీ వాళ్ళది ఏం లేదు, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్. టెక్నాలజీ, గూగుల్ ఇవన్నీ కూడా, ఫేస్బుక్ ఇవన్నీ కూడా టెక్నాలజీ జాబ్స్. ఆ టెక్నాలజీ మనం స్టూడెంట్కు నేర్పియాలి డే 1 నుంచి. మనం ఇప్పుడు మన తన సిలబస్లు ఉన్నాయి, తప్పు లేదు. మనం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండండి, నేను 23 ఏళ్ళ సంది ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్నాను. లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి ప్రపంచమంతా పంపించిన. ఇప్పుడు అమెరికాకు ఎక్కడ పోయినా నా స్టూడెంట్సే. 1000 మంది డాక్టర్ని, వరల్డ్ క్లాస్ డాక్టర్ని పంపించిన. ఇప్పుడు కాలం మారిపోయింది, రోజు మారుతూ వచ్చింది. మొన్నటిదాకా అంత కోర్ బ్రాంచెస్కు డిమాండ్ ఉండేది, ఇప్పుడంతా టెక్నాలజీ బ్రాంచెస్కి, కంప్యూటర్, ఏఎల్ఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా కొత్త కోర్సులు. అవన్నీ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీకి కావాల్సింది. స్టూడెంట్ కూడా అదే లైక్ చేస్తుండు. అది వస్తేనే జాబ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళకి కూడా వస్తుంది జాబు, మెకానికల్, సివిల్, ఈసీలకు కూడా వస్తుంది, రాలేదంటలేను. కానీ అలా లక్షల జాబులు అయిపోయినాయి. ఇవేమో ఇప్పటిదాకా వచ్చినట్టు అవి కూడా నడుస్తున్నాయి. అవి కూడా ఏం బంద్ కాలే, మూతబడలే, అవి నడుస్తున్నాయి. కానీ ఇవి ఇంకా ఎక్కువ నడుస్తున్నాయి. ఇంకొకటి విజయ్, నేను అమెరికా పోయినా, జపాన్ పోయినా, చైనా పోయినా, తైవాన్ పోయినా, ప్రపంచమంతా తిరిగిన. ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లలు కంటలేరు. కొత్త పిల్లలు లేరు, కొత్త స్టూడెంట్స్ లేరు, యువకులు లేరు. జపాన్లో అయినా, జపాన్ నేను పోతే ఆడ 90 ఏళ్ళ ముసలైన కూడా రిటైర్మెంట్ లేదు, పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తూ 110 ఏళ్ళు బతుకుతున్నాడు.
కొత్తగా ఎవ్వరు లేరు మళ్ళీ. ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ నడిపించాలంటే మ్యాన్ పవర్ కావాలంటే ఎక్కడుంది కొత్త వాళ్ళు? మన ఇండియాలోనే ఉన్నారు, మన తెలంగాణ ఉన్నారు, మన హైదరాబాద్లో ఉన్నారు ఈ స్టూడెంట్స్ అంతా, యువ ఇంజనీర్స్ అంతా, యువ డాక్టర్స్ అంతా, యువ ప్రొడక్షన్ అంతా మనతానుంది. వాళ్ళను మనం ప్రపంచం తగ్గట్టు ఆ స్కిల్ టెక్నాలజీ నేర్పిస్తే వీడు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. ఎకడమిక్గా తీసుకుంటే మీరు పెద్దగా చదువుకోలేదు, అవును కానీ మీరు జీవితాన్ని చదివారు. అవును జీవితాన్ని చదివి యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఇన్ని విద్యా సంస్థలకు అధిపతిగా ఉండి కూడా టెక్నాలజీ మీద మీకు ఇంత విస్తృతమైన అవగాహన ఉంది. కోర్సెస్ జావా, పైథాన్, ఒరాకల్తో పాటు మళ్ళీ అప్డేటెడ్గా ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ కూడా మీరు చాలా పట్టు తెచ్చుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్నారా, లేకపోతే మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉందా? చూడు విజయ్, నా జీవితం విచిత్రమైన జీవితం. నేను మనిషిని కూడా విచిత్రమైన మనిషిని. ఎవరికి కూడా అర్థం కాను, అర్థమైనట్టే ఉంటావు కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక జీవితంలో సింగిల్ లైఫ్లో, ఇప్పుడు నాది సింగిల్ లైఫే కదా. అంతే సార్, ఎవరిదైనా కూడా సింగిల్ లైఫ్, అందరి సింగిల్ లైఫే సార్. నువ్వేం, నేను ఇప్పుడు 72 ఏళ్ళు నాది. నేను ఏడికెళ్ళి వచ్చినా నీ లెక్క ఉస్మానియాలో పాస్ అయి రాలే. నేనేం బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, ఎంబీబీఎస్ కాదు, డిగ్రీ కాదు, ఏది కాదు, ఓ టీచర్ని కాదు, ఓ ప్రొఫెసర్ని కాదు, ఓ డాక్టర్ని కాదు, ఒక అడ్వైజర్ని కాదు, ఆర్డినరీ సింపుల్ మనిషిని. ఒక పాలు అమ్ముకుంటూ వచ్చిన, పువ్వులు అమ్ముకుంటూ వచ్చిన, బోర్వెల్ నడిపించుకుంటూ వచ్చిన, చిట్ ఫండ్ నడిపించుకుంటూ వచ్చిన. ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడు నాకేం తెలియదు, వేరేళ్ళ మీద ఆధారపడి దాంట్లో జాయిన్ అయినా. ఆడికెళ్ళి మళ్ళీ సొంతంగా 10 సిబిఎస్ఈ స్కూళ్ళు పెట్టినా, 13 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, ఇప్పుడు 3 యూనివర్సిటీలు పెట్టినా. ఇవాళ నేనే మోస్ట్ పాపులర్ నంబర్ 1 ఎడ్యుకేషన్లో ఇండియాలో. నా తనని కోర్సులు ఎవరితో లేవు ఇండియాలో. 200 కోర్సులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ మల్లారెడ్డి యూనివర్సిటీలలో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆ లెవెల్కి ఎదిగిన, అంటే ఆ కోర్సు పేరు కూడా చెప్పలేదు నేను ఇప్పుడు. అన్ని కోర్సులు ఉన్నాయి నా దగ్గర. దాన్ని ప్రపంచం తగ్గట్టు తయారు చేస్తున్న కోర్సులన్నీ కూడా. ఇంకా రీసెర్చ్, మొన్న తైవాన్ పోయినాం, అవును, డిపిఆర్ రిపోర్ట్ తెచ్చినాం, అక్కడ ఉన్న కోర్సులన్నీ తెచ్చినాం. ప్రపంచం ఇప్పుడు ఇవన్నీ నేను దేశాలు చెప్పిన కదా, దేశాల కంటే మనం 7-8 సంవత్సరాలు ఎన్నుకున్నాం. మరి వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు టెక్నాలజీలో, అన్నిట్లల్లో, చదువులా, అడ్వాన్స్ జాబులల్లో, అభివృద్ధిలా, డెవలప్మెంట్లా, అన్నిట్లలా. మరి వాళ్ళ తగ్గట్టు మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఇంకా ఎన్ని దినాలు వెనుకబడి ఉంటాం? ఇన్నేళ్ళు అయింది మనకు స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలు అయింది. ఇంకా మా ఏడేసిన గొంగడ అన్నే ఉంది, ఏడ చదువు గానే ఉంది, ఎట్లా చదువుతారు అట్లనే ఉన్నాయి, ఏడ గవర్నమెంట్ స్కూల్ అట్లనే పడి ఉన్నాయి. మరి ఎట్లా మార్పు రావాలి? స్టూడెంట్ ఎట్లా తయారు కావాలి? మళ్ళీ ఇక్కడ కూడా యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు లేరు, యువకులు లేరు. మన భారతదేశంలో 65% యువకులు ఉన్నారు, 35 ఏజ్ ఉన్న లోపటోళ్ళు. అంతమంది యువకులను పెట్టుకొని మనం వాళ్ళని తయారు చేయకపోతే ప్రపంచం తగ్గట్టు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మనతాను ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు మ్యాన్ పవర్ లేరు, షార్టేజ్ అంతటా, మనతానే షార్టేజ్ లేదు. దానికోసమే ఇదంతా చేస్తున్నా విజయ్, దానికోసం ఇవన్నీ కష్టపడుతున్నా. బస్ ఇంత ఎస్టాబ్లిష్, ఇంత పెద్ద ఇన్ని ఎకరాలలో ఇంత ఇన్స్టిట్యూషన్స్, ఇన్ని కాలేజీలు పెట్టి, నేను పెద్దగా డబ్బు మనిషిని కాదు. కరెక్ట్ కామన్ మ్యాన్కు ఎట్లా జాబ్ వస్తుంది, స్కిల్ టెక్నాలజీ ఎట్లా నింపాలి, వాళ్ళకి జాబ్ ఎట్లా వస్తుంది, మల్టీనేషనల్ కంపెనీలా వాళ్ళకి దాని తగ్గట్టుగా నేను తయారు చేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను మొన్న పేపర్ యాడ్ వేసిన, నా ఫీజు క్లియర్గా ఇచ్చిన, ఏ కోర్సుకి ఎంత, ఏ కోర్సుకి ఎంత, ఏ కోర్సుకి ఎంత. తెలంగాణ అంతా కౌన్సిలింగ్ పెట్టిన, మీరు ఏడ ఇంట్లో అయినా చూసుకొని అబ్సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్క యూనివర్సిటీ కూడా, ఇండియాలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక్కళ్ళన్నా రేట్ వేయమని, వాళ్ళ ఫీజు వేయమని స్ట్రక్చర్ వేయలేదు. ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా ఫీజు తోటి వచ్చిన మనిషిని నేను 3 యూనివర్సిటీలు తెలంగాణలో పెట్టి. ఎందుకంటే విద్యను, టెక్నాలజీని, స్కిల్ను అందరికీ అందుబాటులో తీసుకురావాలి. వెనుకటికి పూర్వం ఒక సామెత ఉండేది చూడు, చదువు రానివాడు ఏదో విద్య లేనివాడు వింత పశువు అని. వింత పశువు. ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ లేనివాడు అంతకంటే అధ్వానం. సార్, మీ దగ్గరికి వచ్చిన తర్వాత పాలిటిక్స్ గురించి కనుక నేను మాట్లాడకపోతే, పాలిటిక్స్ గురించి కనుక మీతో సమాధానాలు చెప్పించలేకపోతే నీకు మజా రాదు. మజా కాదు సార్, నేను మటన్ షాప్కి పోయి కొత్తిమీర పుదీనా కొనుక్కొచ్చినట్టు ఉంటుంది. నేను మటన్ షాప్కి పోయి మటనే తెచ్చుకోవాలి కదండి సార్. ఏం సార్, పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారా, లేకపోతే పాలిటిక్స్లోనే ఉన్నారా మీరు?
ఎందుకు దూరం నీకు ఎట్లా కనిపించింది? దూరంగా ఉన్నట్టు కనిపించిందా? దగ్గర ఉన్నట్టు మొన్న కనిపించింది. బీఆర్ఎస్ విజయోత్సవ సభ రోజు మళ్ళీ మీ జోష్ కనిపించింది. అవును, మధ్యలో ఎందుకు కాస్త బ్రేక్ వచ్చినట్టు ఇప్పుడు అనిపించింది? సమ్మర్ కదా భయ, సీజన్ కదా నాకు కాలేజీలు. నాకు చూడు విజయ్, పాలిటిక్స్ ఒక పార్ట్, రాజకీయం ఒక పార్ట్. నేను రెండుటి దేన్ని దానికే సపరేట్ చూస్తా. నా జీవితంలో రెండు. ఇప్పుడు నీకు స్టూడెంట్కి ఏం కావాలి? రెండు చెప్పు నాకు. ఒకటి స్కిల్, టెక్నాలజీ. అంతే. నాకేం కావాలి? ప్రజల సేవ, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. నా రెండు బస్ నా జీవితంలో ఇప్పుడు బాకీ ఉన్నా నేను. ఆ రెండు నేను కంప్లీట్ చేస్తున్నా. ఓ దిక్కు రాజకీయం న్యాయం చేస్తున్నా, ఓ దిక్కు స్టూడెంట్స్కు న్యాయం చేస్తున్నా. ఈ రెండు బరాబర్ చేస్తున్నా నేను సమానంగా. నువ్వంటావు దూరంగా, నువ్వంటే నీకు ఇక్కడ కాలేజీలో కూర్చుంటే ఆడ రాజకీయం దూరంగా అనిపిస్తున్నాను నేను. ఆడ రాజకీయం మొన్న ప్రోగ్రామ్ నేనే నెంబర్ 1. అవును, మొన్న మా కేసీఆర్ గారు ఒక మాట చెప్పేసిండు, ఫుల్ రావాలంటే మేడ్చల్ అంతా ఊపి పడేసిన, తీసుకొని పోయినా బస్ బ్రహ్మాండంగా విజయోత్సవ సభ చేసుకున్నాం. అట్లా మాట మా సార్ చెప్తే అయిపోయా మాకు. బస్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అనుకున్నారు సార్. నేను కూడా అనుకున్నా, టు బి ఫ్రాంక్. అందరూ అనుకున్నారా? నేను కూడా గొడవ మీదకి ఎట్లా చూసినా. అవునా సార్? చూసినా ఎట్లుంటుందని. చూస్తే ఆడ కరెక్ట్గా అనిపించలేదు. నేను కూడా ఇట్లా గోడ మీదకి వెళ్ళి చూసినా అంటారు. ఇది సార్ మీ నిజాయితీ. చాలామంది చెప్పరు ఇది మీ నిజాయితీ సార్. వాళ్ళు రమ్మన్నారా? నిజంగా మీరు పోదాం అనుకున్నారా? వాళ్ళు నన్ను తీసుకోరాయా? అవునా సార్? ఎందుకని సార్? నన్ను అది ఎట్లా అంటారో చెప్పనీకి రాదు నాకు. అంటే మల్లారెడ్డి గారిని కాంగ్రెస్లోకి తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి పక్కలో బల్లెం ఉన్నట్లే అన్నారు. నిజమేనా? అది కాదు కానీ అది మళ్ళీ నేను ఇమ్ముడనా, నేను వాళ్ళకి సెట్గానా, అది ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అది రేపు పొద్దున ఇక మల్లారెడ్డి గారు జాయిన్ అయిపోతున్నారు అని చెప్పి మీడియా మొత్తం కోడే కూసింది. మీ మనవరాలి పెళ్లి పత్రిక తీసుకొని మీరు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ టాప్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ మొత్తం చెప్పిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిండ్రు. ఎక్కడ బెడిసి కొట్టింది సార్? ఇక్కడ బెడిచి కొట్టింది లేదు, మేము పోయింది లేదు. చూడు, మేము కార్డు ఇస్తాను పోయినాం. సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాం కదా కార్డు. ఇచ్చారు మరి అంతే. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉన్నారు సార్? తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి మీరంతా బీఆర్ఎస్ లోకి వస్తే. టీడీపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా? కాదు. నాకు ఫస్ట్ ఎంపీ మా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అవును. నేను ఆయనకు పెళ్లి, మన్మరాలు పెళ్లి పోయి ఇచ్చిన. అప్పుడు కూడా ఏమన్నారు, టీడీపీలోకి పోతుండు. ప్రజలు అంటారా? మీడియా ఉన్నది ఇప్పుడు, వాళ్ళకు రోజు వార్తలు కావాలి. అంటే నా సుంటోడి కలిసినానికి ఇంకెక్కువ వార్తలు కావాలి వాళ్ళకు రోజు పబ్లిక్ చూడాలి. మల్లారెడ్డి పేరు ఏదో ట్యాగ్ చేసి పెడతారు, అప్పుడే వాడు వార్త చూస్తాడు, లేకపోతే చూడరు కదా. అది ప్రతి యూట్యూబ్లో చూడు, యాన్నో తానని నన్ను ట్యాగ్ చేస్తారు, హెడ్లైన్స్ పెడతారు మల్లారెడ్డి అనగా అరే వచ్చిందని చూస్తారు. అంతేగాని మీరు కూడా చాలా ఇదైపోయింది. ఎందుకంటే మీకు కూడా ఎన్ని కష్టాలు అయినాయి. ఇప్పుడు బోలెడు యూట్యూబ్లు అయినాయి, బోలెడు ఛానళ్ళు అయినాయి. ఇట్లా పుట్టలు పుడతా ఉన్నాయి. మీకు విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. మరి రాజకీయ నాయకుల కంటే మీకే ఎక్కువ కాంపిటీషన్. సార్, ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో కలిసి టీడీపీలో పనిచేశారు, మంచి సోపతున్నది మీ మధ్యలో. అవును. కానీ ఆయన సీఎం కాకముందు మీరు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నారు, మీ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి మీద తొడగొట్టినటువంటి ఏకైక బీఆర్ఎస్ లీడర్ మీరే. ఆయన సీఎం అయిన తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు సార్. సైలెంట్ సార్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ. భయపడ్డారా, భయపెట్టారా? ఇలా భయపడేది ఏంది, భయపెట్టేది ఏంది? నాకు అర్థం కాదు విజయ్. నువ్వు ఇది రాజకీయం, ఇది భయపడితే మనం ఇంట్లో కూర్చోవాలి, భయపడిపోతే కూడా ఇంట్లో కూర్చోవాలి, భయపెడితే కూడా ఇంట్లో కూర్చోవాలి. ఇది రాజకీయం, పబ్లిక్ లీడర్ మేము. నేను ఈ ఒక్కటే జీవితంలో ఇవన్నీ చేస్తూ ఓ ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేను. అవును. ఎవరన్నా అయితే ఒకటే జీవితంలో ఇవన్నీ. ఓ దిక్కు ఇన్స్టిట్యూషన్స్, ఓ దిక్కు రాజకీయం. ఏడ ఫెయిల్ అయినాం చెప్పు? కాలే. మరి నువ్వు భయపడ్డాను ఎట్లా అంటావు? రాజకీయంలో మంచి చెడ్డ అప్ అండ్ డౌన్స్. నాకు ఎప్పుడు అప్ అండ్ డౌన్సే రాలేదు, ఎప్పుడు అప్ మీదనే ఉన్నా. ఇప్పుడు ఆయన ఒక సీఎం అయ్యాడు, మొన్నటిదాకా మా తన ఎంపీ ఉండే. ఆయనకు నువ్వు అన్నట్టు తోడగొట్టినాం, అది కొట్టినాం, మాటలు అనుకున్నాం, అయిపోయింది.
రాజకీయంలో ఎవరు మాట్లాడుకోరు ఆ మాటలు? రాజగోపాల్ రెడ్డి మాట్లాడలేదా? రకరకాలు మాట్లాడతారు. కోమటిరెడ్డి వెంకట్ మాట్లాడలేదా ఆయన మీద? ఇది రాజకీయంలో మిత్రులు శత్రువులు అనేది పర్మనెంట్ ఉండదు విజయ్. అది ఒప్పుకుంటాను సార్. మరి కంటే ఇంకా ఆడేముంది? ఇంకా ఎవరినైనా ఇప్పుడు మేము పాలోలమా పగోలమా కాదు. ఏ రాయలసీమోళ్ళమా చంపుకుంటున్నామా? ఏంది అది? ఆయన సీఎం, నేను ఎమ్మెల్యే. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నా, నా డ్యూటీ నేను చేస్తున్నా. ఇంకా అయిపోయా కథం. నిజమే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు సార్, ఒప్పుకుంటా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేసినంతగా ఇంకొకరిని టార్గెట్ చేయలేదు. ఎంతగా అంటే ఆయనే స్వయంగా మీ మీద కబ్జా ఆరోపణలు, ఇంకా చెప్పాలంటే హైడ్రా బుల్డోజర్లు మీ వైపు రేపో ఎల్లుండి తిరుగుతాయని చెప్పి ఈ రోజు లేటెస్ట్ న్యూస్, ఓవైసీ బ్రదర్స్కి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ రేపో ఎల్లుండో హైడ్రా డెమోలిషన్ కాబోతుంది అనేటువంటిది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ వైపే అంటున్నారు. చూడు విజయ్, ఇదంతా మీడియా సృష్టి. ఇప్పుడు నీకు నిజం చెప్పాలా నేను సార్? నేను ఇప్పుడు నాకు యూనివర్సిటీలో వచ్చినాయి ఎవరి ప్రభుత్వంలో వచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే. మరి ఇంత పెద్ద ఎస్టాబ్లిషన్ నడుస్తుంది ఎవరి ప్రభుత్వంలో వచ్చినాయి? చెప్పు నువ్వు. కాంగ్రెస్ సర్కార్లోనే. నన్ను టార్గెట్ చేసిండు, నన్ను డౌన్ చేస్తుండు, నన్ను ఇది కొడుతున్నా అని చెప్తున్నావు. నేను ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ ఎవరి టైంలో అయినా చెప్పు నువ్వు. చెప్తులేదు సార్. చెప్పు. ఇది చీకటి ఒప్పందమా లేకపోతే అనైతిక ఒప్పందమా? అర్థం కాదు. చీకటి నాది ఫేస్ టు ఫేస్ ఉంటుంది, కుల్లా ఉంటుంది. అది ఏదైనా ముంగట్నే చెప్పేస్తాం, ముంగట్నే అడిగేస్తాం, అప్పటిదప్పుడే క్లోజ్ చేస్తాం. ఇంకా చీకటి ఒప్పందం ఏముంది? మాకేమైనా సంబంధాలు ఉన్నాయా చీకటి ఒప్పందానికి? మాకైనా కాంట్రాక్ట్లు ఉన్నాయా? నేను విద్యా సంస్థలు నడిపిస్తున్నా, రాజకీయంలో కూడా ఉన్నా. ఆయన సీఎం అయ్యాడు, నా సంస్థలు నేను తెచ్చుకున్నా. ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు, మాకు ఇచ్చేది ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ మా రాజకీయం నేను ఎమ్మెల్యే డ్యూటీ నా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా. బస్ అంతే. ఇక్కడ సార్ మీకోసం బీజేపీ గాలం వేసింది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పి కాంగ్రెస్ ట్రై చేసింది. వెళ్ళిపోతాడేమోలే అనుకొని టీఆర్ఎస్ కూడా ఒక దశలో ఆలోచించింది. అయినా కూడా మీరు కేసీఆర్తోనే ఉన్నారు, బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఓకే సార్. ఫ్యూచర్ ఏంటి సార్? చూడు, నా ఫ్యూచర్ అంతా కూడా మా కేసీఆరే. వాళ్ళకు ఓపెన్గా చెప్తాను, మా కేసీఆర్ గారికి నేను అంత దగ్గర పోయి చెప్పగానే మా కేటీఆర్కి అన్నీ నేను ఓపెన్గా చెప్తాను. రోజు నా దినచర్య, నా పద్ధతి, నా పరిస్థితి, నేను ఏడికి పోయి వచ్చింది, ఏమి వచ్చి అంతా వాళ్ళకు ఓపెన్గా చెప్తాను. కేటీఆర్కి ఏదైనా కుల్ల చెప్పేస్తున్నాను. ఓకే వసంత్ సార్, మీరు అన్నట్లుగానే కేసీఆర్కి మీరంటే ప్రేమ, మీరంటే కేసీఆర్కి గౌరవం. యువనాయకుడు కేటీఆర్తో కూడా చాలా దగ్గరగా ఉంటారు. సార్ మళ్ళీ అడుగుతున్నాను, మీడియా సృష్టి అనకండి, రూమర్లను కొట్టిపారేయకండి. నేడో రేపో కవిత కొత్త పార్టీ లేకపోతే వేరు కుంపటి గ్యారంటీ అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్. ఒకవేళ గనక కవిత గారు వేరే కుంపటి పెడితే మల్లారెడ్డి గారు కవితతో పోతారా, కేటీఆర్తో ఉంటారా, కేసీఆర్తో ఉంటారా? చూడు, కవిత పార్టీ పెట్టది, కొత్త కుంపటి పెట్టది. కన్ఫర్మా సార్? కన్ఫర్మ్. నేను చెప్తున్నా మల్లారెడ్డి అందుకే పాపులర్ లీడర్, ఫేమస్ లీడర్. మీరు చెప్తే నేను రాసి పెట్టుకోవడమే, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. రాసి పెట్టుకో. కవిత ఎప్పుడు తండ్రి మాట జబ దాటది, గీత దాటది, పార్టీ పెట్టది. ఊకే రోమర్స్ తీసుకురాకూడదు. ఇప్పుడు అందుకే చెప్పిన కదా ఈ మీడియా సృష్టి అని తేకుంటే అదంతా. నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పుడు నిన్న మొన్న వార్తలలో చూసి చెప్తున్నా నేను, సార్ మా కేటీఆర్ను ప్రెసిడెంట్ చేస్తాడేమో అని డౌట్ వస్తుంది అంతే. నిన్న మొన్న వార్తలు, మమ్మల్ని మాత్రం వార్తలు వేయొద్దు మాట్లాడదంటారు, మీరు మాత్రం మీడియా వార్తలు. ఎందుకంటే మా హరీష్ రావు అన్న చెప్పినదికి వెళ్ళి నాకు అది వచ్చి చెప్తున్నది కూడా. పక్కన పెట్టింటారు సార్ హరీష్ రావుని పూర్తిగా? అరే మళ్ళీ అట్లనే పక్కకు పెట్టేది కాదు భయ. హరీష్ రావు అన్న కన్ఫర్మ్ చేసిండు, కేటీఆర్కి ఏదైనా పొజిషన్ ఇచ్చినా నాకు నేను సపోర్ట్ చేస్తాను, గీత దాట అని. అది తెలియదా నీకు? సార్ మీరు ఏదున్నా కూడా కుల్లం మాట్లాడతారు, చాలా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కాబట్టి ఎందరికో ఉన్నటువంటి అనుమానాలని, అపోహలని, లేకపోతే క్లారిటీ కోసం అడుగుతున్నా. కేటీఆర్కి గనక బీఆర్ఎస్ పగ్గాలు గనక ఇస్తే సీనియర్లు మొత్తం బయటికి వెళ్ళిపోతారు, డిఫర్ అవుతారు, ఒక ఆరోపణ. ఎక్కడ మంచివే నువ్వు, నీకు రాజకీయం అది నువ్వు నేను తీసేయమ్మా అవి. అంతేనా సార్? మీ ఆన్సర్ తెలుసుకుంటున్నా పోటా సార్ బయటికి. మీరు చెప్పండి సార్, నిజం చెప్పండి సార్. ఆయననే ఇప్పుడు నీకు కేటీఆర్ సంగతి మీకు తెలియదు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మీరు చూసిండ్రు, మన హైదరాబాదును దావుసుకు పోయి ఎన్నో ఫండ్స్ తెచ్చిండు. ప్రపంచంలో అంత బాగా స్పీచ్ నేను ఓ టైంలో అసెంబ్లీలో చెప్పిన ఆయన కోసం. ఇలాంటి ఐటీ మినిస్టర్ ఇండియాలో లేడని చెప్పిన. ఆయన రియల్గా కూడా స్మార్ట్ ఉంటాడు. ఆ స్మార్ట్ కాదు, ఎర్ర ఉండే స్మార్ట్ కాదు, వర్క్లో స్మార్ట్, పనితనంలో స్మార్ట్,
ఐటీలో స్మార్ట్. ఐటీ ఐకాన్. ఇండియా మన హైదరాబాదును చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసిండు, కానీ దాన్ని పెంచిండు, పెద్దగా చేసిండు, ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి హెడ్ క్వార్టర్స్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చిండు. 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు 9 లక్షల దాకా తీసుకొచ్చిండు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు, 3 లక్షల చిల్లరకు తీసుకొచ్చిండు. ఇదంతా కేటీఆర్, మామూలు పని కాదు. ఇప్పుడు ఎవ్వరు కూడా చేయలేరు. ఇప్పుడు ఇన్కమ్ పడిపోయింది పర్ క్యాపిటల్ది. 2 ముఖ్యమైన ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగిస్తాను. నిజం చెప్పాలంటే సార్, మీతో ఇంటర్వ్యూ ఒడవన ముచ్చట, జయశంకర్ సార్ రాసిన ఒడవన ముచ్చట అని చెప్పి ఇది ఎంతగా పోతున్నా చూస్తూనే ఉంటారు, కానీ మీరు నన్ను ఎలవ్ చేయరు. కాబట్టి 2 ప్రశ్నలతో ముగిస్తాను. సార్, ఇప్పటి వరకు మీ ఇన్స్టిట్యూషన్స్కి మీ ప్రోడక్ట్స్ మొత్తానికి కూడా మీరే బ్రాండ్ అంబాసిడర్. కానీ ఎందుకో సార్ మీ కోడలు కొంత మిమ్మల్ని డామినేట్ చేస్తుందేమో అని చెప్పి నేనే భయపడుతున్నాను. డామినేట్ చేస్తారా సార్ ముందు? తప్పేముంది? గురువుని మించిన శిష్యుడు కావాలి, తండ్రిని మించిన కొడుకు కావాలి, తండ్రిని మించిన మామని మించిన కోడలు అయితే తప్పేముంది? అలా మా ఫ్యామిలీ కదా, మా కుటుంబమే కదా, మా కోడలే కదా, అలా తప్పేముంది? ఇంకా గౌరవంగా చెప్పుకోవాలి మనం. అది అందరూ గొప్పగా వెళ్ళాలి, మన పిల్లలంతా గొప్పలు కావాలి, ఫేమస్ కావాలని చూస్తారు కదా, ఎవరైనా డౌన్ కావాలని చూస్తారు. ఎట్లా క్వశ్చన్ అడుగుతావా? లేదు సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ లెగసీని కంటిన్యూ చేయాలంటే, మీ బ్రాండ్ని కంటిన్యూ చేయాలంటే మీ పిల్లల కోడల అంటే అందరూ 2 కొడుకులు 2 కోడళ్ళు. సార్, భద్రారెడ్డి గారికి బీజేపీ గాలం వేసింది, ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ట్రై చేసింది, ఇది ఒక స్టేట్మెంట్. లేదు, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని చెప్పి మీరు ప్రయత్నించారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్? అన్నీ కరెక్టేవే. గాలం వేస్తేందుకు మా భద్రారెడ్డి చేపనావా నువ్వు ఒకటి? ఎన్నికలు కదండి సార్. అరే ఎలక్షన్స్ రాజకీయము, ఎవరెవరు ఇష్టము వాళ్ళు కూడా పెద్దగా అయ్యారు. మేమందరం పార్టీలో ఉండాలి, చెయ్యాలి, మా వ్యవస్థలన్నీ కూడా నడిపించాలని మేము చూస్తున్నాం. ఏదో గాలం వేసిండు, భద్రారెడ్డి చిక్కలేదు, మళ్ళీ ఆడ దొరకలేదు, గిట్ల చెప్తారేమో మీరు, నాకు అర్థం కాదు. సో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, లేకపోతే మనం ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మల్లారెడ్డి అండ్ ప్రోడక్ట్స్ షుడ్ బి ఎ బ్రాండ్, అంతే మన టార్గెట్. అందరితో కలిసి ఉంటాము, అందరితో ఫ్రెండ్షిప్ ఉంటాము. మేము దాని తగ్గట్టు కాలేజీలు కూడా నడిపిస్తున్నాం కదా. మాకు బీజేపీతో పని పడుతుంది, కాంగ్రెస్తో పని పడుతుంది. పొద్దుగాలు లేచేసింది, వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, స్టేట్లో వీళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరితో మేము కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడము, మేము బీజేపీలతో ముట్టుకోమంటే ఎట్లయితే చెప్పు. గమ్మతున్నదేం వ్యవహారం ఇది. రాజకీయమే, వ్యవహారమే. ఎగ్జాక్ట్లీ. దాన్ని నువ్వు తప్పు పడితే నేను భూతద్దంలో చూస్తే నేనేం చేయాలి నీకు? ఐఎమ్ క్లియర్, ఐఎమ్ కేసీఆర్ ఎంబడున్నాం బస్, అంతే. రైట్ సార్, లాస్ట్ క్వశ్చన్. కర్రెగుట్టల ఆపరేషన్ జరిగింది, ఒక వారం రోజుల పాటు మీడియా మొత్తం హోరెత్తింది. మావోయిస్టులు పెట్టినటువంటి ల్యాండ్ మైన్లో చనిపోయారు మీ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్. సార్, మీరు వెళ్ళి పరామర్శించడం మాత్రమే కాకుండా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. టు బీ ఫ్రాంక్, మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎలక్షన్స్ లేవు. అండ్ బై ద సేమ్ వే మీరు కేవలం మేడ్చల్ ఎమ్మెల్యే మాత్రమే. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్ట్. ఎందుకు చేయాలనిపించింది సార్? చెయ్యాలంటే చూడు, వాళ్ళు మా మేడ్చల్ ఉంటారు, పూర్వం సంది ఉంటారు, గరీబ్ పరిస్థితి ఉన్నది. చనిపోయిన సందీప్కు తండ్రి లేడు. కొత్తగా పెళ్ళైనట్టు 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు పెళ్ళి అయినట్టు ఉంది బాబు. ఆమె కూడా అమ్మాయి, వాళ్ళ భార్య కూడా ఎంఎస్ చేసినట్టు ఉంది, నిన్ననే చూసిన నేను. సార్, తమ్మునికి కూడా పెద్ద జాబ్ లేదు, పరిస్థితి కూడా ఇల్లు సరిగా లేదు. ఆయన గవర్నమెంట్లో గ్రానైట్స్లో పనిచేస్తూ చనిపోయాడు. బాధ అనిపించింది నాకు, బాధ అనిపించి ఇప్పుడు రాష్ట్రం కోసం అనుకో, దేశం కోసం అనుకో, నక్సలైట్లతో పోరాడి చనిపోయాడు అనుకో. చనిపోయినప్పుడు ఆ బాధ అనిపించి చేసిన, ఎందుకంటే నా బాధ్యత, నేను ఎమ్మెల్యే, నా గట్కేసర్ వాసి. దానికి తోడు విజయ్, నేను చెప్తున్నా, నా మేడ్చల్ను నేను ఎమ్మెల్యే అయినాక సార్, ఎలక్షన్ల ముందే 61 గ్రామాలు ఉంటాయి. 61 గ్రామాలకు నా సొంతం డబ్బులతోటి అన్ని రోడ్లు వేయించిన. నా 61 గ్రామాలలో రోడ్డు లేని గ్రామం లేదు, సొంతం డబ్బులతోటి చేసినాం. గవర్నమెంట్ డబ్బులతో చేసినాం. ఎన్ని వస్తాయని చెప్పినాము. జవహర్ నగర్ చాలా ప్రాబ్లం ఉండే, అక్కడ మా కేటీఆర్కు కేసీఆర్కి చెప్పి 300 కోట్లు తీసుకొచ్చినాం. ఆడ మంచినీళ్ళు లేకుండా జవహర్ నగర్లో అంతా పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, భూమిలో పొల్యూషను.
అన్నిట్లలో పొల్యూషన్. అసుంటిది 12 రిజర్వాయర్లు కట్టి తీసుకొచ్చి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినామాడ జవహర్ నగర్లో. అట్లా పని చేసినాం. లీడర్ అంటే ఎమ్మెల్యే అంటే ఇట్లా. ఎందుకంటే పని మనకు ఎందుకు వేసుకురు, ఓటు ఎందుకు వేసారు మనకు, వాళ్ళని ఎందుకు, ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు, నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మినిస్టర్గా చూసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వాళ్ళకి చేసే బాధ్యత మనం డ్యూటీ. ప్రజలకు మనం వాచ్మెన్గా పనిచేస్తేనే ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు. వా లీడర్గా కాదు. మనమేం తోపులం కాదు. లీడర్ వాళ్ళు ఎలక్షన్ కాగానే ఓట్లు వేయగానే మనం పెద్ద తోపులమై వాళ్ళ మీద డామినేషన్ చేసేది, పైరవులు చేసేది, కబ్జాలు చేసేది అది పద్ధతి కాదు. వాళ్ళకి సేవ చేసి చూపి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏం కావాలో, ఇప్పుడు స్టూడెంట్కి ఏం కావాలో నేను అది చేస్తున్నా, ప్రజలకు ఏం కావాలో అది చెయ్యి. ప్రజలకు రోడ్లు వేయించిన, గుడి కావాలి గుడి కట్టించిన నా సొంత పైసలతో. స్టూడెంట్కి ఏం కావాలో ఫీజు కడుతున్నా నాకు స్టూడెంట్, వానికి టెక్నాలజీ కావాలి, స్కిల్ కావాలి, ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాలి, ఆయన జాబ్ వచ్చేటట్టు చేయాలి, అది కావాలి. కానీ ఫీజు కట్టినాక సరిగ్గా కాలేజీ కరెక్ట్ ఉండదు, సిస్టమ్ కరెక్ట్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉండదు, టీచర్లు సరిగ్గా ఉండయి, లేకపోతే ఎంత అన్యాయం అయిపోతాడు. అవును సార్, ఎంత అన్యాయం అయిపోతాడు. మేము ప్యారలల్ గవర్నమెంట్ అయ్యా, గవర్నమెంట్ కొన్ని పనులు చేయకుండా మేము పని చేస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, గవర్నమెంట్ ఎంసెట్ పెట్టింది, కౌన్సిలింగ్ పెట్టింది, మేము ప్యారలల్ మా మల్లారెడ్డి యూనివర్సిటీలతో కౌన్సిలింగ్ పెట్టినాం. సేమ్ లెక్క వాళ్ళకు కూడా మంచి మెరిట్ స్టూడెంట్లకు స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు మమ్మల్ని ఎన్నుకున్నారు, సేమ్ ప్రజల దగ్గరికి పోయినాం, మీకు ఏం కావాలంటే ఈ రోడ్ లేదంటే రోడ్ వేపిస్తున్నాం, ఈ గుడి కట్టిమంటే గుడి కట్టిస్తున్నాం. అట్లా ఇప్పుడు మన సొంతమా గవర్నమెంటా పని అయితే వాళ్ళకి కావాలి కదా, అది లీడర్ లక్షణాలు. రైట్ సార్. సార్, మీ విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి మాత్రమే కాదు, మీ స్టాఫ్ మొత్తానికి మీరు ఒక ఇన్స్పిరేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మిగతా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే జీవితాన్ని ఎలా గెలవాలో, జీవితాన్ని ఎలా ఒక క్రియేట్ చేయాలో యు ఆర్ ద ఐకాన్. సార్, ఒక మనిషిగా నేను ఈ ఇంటర్వ్యూతో సంతృప్తి పడ్డాను, కానీ ఒక జర్నలిస్ట్గా మాత్రం అసంతృప్తిగా ముగిస్తున్నాను. బికాజ్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీతో మాట ముచ్చట ఒడవని ముచ్చట. ఇప్పటికీ అసంతృప్తితో ముగిస్తున్నా. రాబోయే రోజుల్లో మళ్ళీ కూర్చుందాం సార్, మళ్ళీ మాట్లాడాలి, మీతో చాలా మాట్లాడించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సార్, నమస్కారం.